హాయ్ అండి. శనగపప్పు మిల్ మేకర్ కర్రీ ఎప్పుడైనా వండారా? నేనైతే అస్సలు వండలేదు. ఇదే ఫస్ట్ టైం వండడం. స్టిచ్చింగ్ క్లాస్‌లో దేవక్క తెలుసు కదా! ఆ అక్క చెప్పిందనమాట. శనగపప్పు మిల్ మేకర్ కర్రీ చాలా బావుంటది. చికెన్ కర్రీ లాగా ఉంటది. అంటే కట్ట ఉంటది కదా! మనకి చికెన్‌తో చేసిన ముస్లిమ్స్ చేస్తారు కదండీ కట్ట. అలా ఉంటది. టేస్ట్ చాలా బావుంటదని చెప్పింది. సో, నేను కూడా ట్రై చేశాననమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బావుందండి. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే అన్నం పెట్టేటప్పుడే శనగపప్పును కూడా కుక్కర్‌లో పెట్టేసుకున్నాను. మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మిల్ మేకర్ కూడా కొంచెం హాట్ వాటర్‌లో వేసి నానబెట్టేసుకున్నాను. ఇంకో పక్క ఉల్లిపాయలు కోసేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఉడకబెట్టిన శనగపప్పు, నానబెట్టిన మిల్ మేకర్ నీళ్లు లేకుండా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్లు వచ్చిన తర్వాత ఫైనల్‌గా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని 2 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేస్తే అద్దిరిపోతుంది టేస్ట్. ట్రై చేయండి.